తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర పీఈటీల సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తూ ప్రభుత్వ ఐడి ఉన్న వ్యాయామోపాధ్యాయులకు కాకినాడలో క్రీడా ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంఘ అధ్యక్ష కార్యదర్శులు వి రవిరాజు, కె నూకరాజు మాట్లాడుతూ ఎంపికైన క్రీడా జట్లు 8, 9, 10 తేదీల్లో కాకినాడ డిఎస్ఏ మైదానంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయన్నారు. వాలీబాల్, కబడ్డీ, హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్, హాకీ, షటిల్, టెన్నికాయిడ్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్, త్రోబాల్ వంటి విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. జరుగుతున్నటువంటి 8, 9, 10 తారీఖుల్లో రాష్ట్ర స్థాయి పీఈటీ పీడీల యొక్క స్పోర్ట్స్ మీట్ కమ్ సెమినార్ల సందర్భంగా కాకినాడ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పీఈటీ పీడీలందరికీ కూడా మెన్ అండ్ ఉమెన్ విభాగంలో అందరూ కూడా సెలక్షన్స్ కాకినాడలో నిర్వహించడం జరిగింది. సుమారు ఈ సెలక్షన్స్ కి 3 జిల్లాల నుండి కూడా 150 మంది వరకు క్రీడాకారులు అటెండ్ అవ్వడం జరిగింది. ఈ క్రీడాకారుల్ని ఉద్దేశించి మరి ఈ రోజుని కార్యక్రమానికి డిఎస్డిఓ గారు చీఫ్ గెస్ట్ గా, అదేవిధంగా హాకీ క్రీడాకారులు మురళి గారు అంతర్జాతీయ క్రీడాకారులు మరి గెస్ట్ గా రావడం జరిగింది. కాకినాడ జిల్లా పీఈటీ పీడీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఎంపికలు పాల్గొనే క్రీడాకారులు 8, 9, 10 తారీఖులో జరిగిపోయే ఈ కాకినాడలోనే జరగబోయే పోటీల్లో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. హాకీ, బాస్కెట్బాల్, బాల్ బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, ఉమెన్కి అయితే త్రోబాల్, టెన్నికాయిడ్, షటిల్ బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ అయితే షార్ట్ పుట్, మెన్ అండ్ ఉమెన్, లాంగ్ జంప్, 100 మీటర్స్, 800 మీటర్స్, ఏజ్ కేటగిరీ వైజ్ వాళ్ళకి రన్స్ మరియు త్రోస్ కూడా కేటాయించడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నేతల అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు వైసీపీ నేతలు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతిలో టీడీపీ, జనసేన గూండాలు రెచ్చిపోయారని, కార్పొరేటర్లు మహిళలపై దాడులు చేశారని ధ్వజమెత్తారు. కార్పొరేటర్లు కౌన్సిలర్లను బెదిరించి భయపెట్టి ప్రలోభపెట్టి టీడీపీ వైపు తిప్పుకుంటున్నారని, అక్రమంగా నిర్వహించిన ఎన్నికలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల సమక్షంలోనే కార్పొరేటర్లపై దాడి చేసి ఎత్తుకుని వెళ్లారని, టెంపుల్ సిటీలో ఇలాంటి అరాచకానికి దిగడం దారుణమని దుయ్యబట్టారు. వాళ్ళ నాయకుల ఆధ్వర్యంలో ఒక గూండాల్లాగా, రౌడీల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కార్పొరేటర్లని, మా కౌన్సిలర్ని బంధించి వాళ్ళందరూ ఈరోజు డెమోక్రటిక్ పద్ధతిలో ఓటేస్తానికి వెళ్తుంటే బస్సులు అద్దాలు పగలగొట్టి మహిళా కార్పొరేటర్ని గారు చూడకుండా వాళ్ళ మీద దాడి చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం సిగ్గులేని నాయకులు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి నిన్నగారు మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రత్యేకమైన అధికారిని నియమించాలి. ఏదైతే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న దాడులు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, ఎలక్షన్ సమయంలో చేస్తున్న ప్రయత్నాలు కానివ్వండి అరికట్టాలని చెప్పని నిన్న అధికారిని గారిని కోరటం జరిగింది. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో వాళ్ళకి బలం లేకపోయినా మా ఒక కౌన్సిలర్ని, కార్పొరేటర్ని వాళ్ళందరం గారు ఈరోజు భయపెట్టి బెదిరించి వాళ్ళ ఆస్తుల జోలికి వెళ్ళి చంపేస్తామని చెప్పని బెదిరించి కైవసం చేసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాంది. 2021లో దాదాపుగా 98% మంది ఈ రాష్ట్రంలో ప్రజానీకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక సంస్థ ఎన్నికల్లో మాకు విజయం సేకరించడం జరిగింది. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో అనేక ప్రాంతాల్లో కార్పొరేటర్ని భయపెడతాం, వాళ్ళ ఆస్తుల జోలికి వెళ్తాం, కౌన్సిలర్ని భయపెడతాం. ఈరోజు ఏదైతే ఎక్కడైతే ఉప ఎన్నికలు వచ్చాయో ఆ ప్రాంతంలో కూడా భయం లేకుండా పోలీసు వారి గారు ఆశ్చర్యంగా ఉంది. పోలీసు వారి గారు పట్టించుకోకుండా అంత దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నా గారు పట్టించుకోకుండా వాటిని అరికట్టకుండా ఈరోజు పోలీసు వారి గారు వ్యవహరిస్తున్నారు. ఈరోజు తప్పకుండా డీజీపీ గారు కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, ఎక్కడైతే ఎలక్షన్లు జరుగుతున్నాయో అక్కడ భద్రత కల్పించాలి. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం, ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో దాకా దౌర్జన్యాలు ఎన్నికలు చేశారో అవన్నీ గారు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో వాటిని ఆపాలని చెప్పని ఈరోజు కమిషనర్ గారికి ఈరోజు లేఖ ఇష్టం జరిగింది. తప్పకుండా ఆవిడ తగిన న్యాయం తీసుకుంటారని చెప్పని మేమందరం గారు కోరుకుంటున్నాం.
కూడా నిన్నే వచ్చి చెప్పాం, ముందస్తుగానే ఎన్నికల కమిషన్ని అప్రమత్తం చేశాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో, చైర్మన్ ఎన్నికలలో, డిప్యూటీ మేయర్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, జనసేన అరాచకాలు చేయాలని చెప్పండి, దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పండి, దాడులు చేస్తున్నారని చెప్పండి, ఆ ప్రాంతాల్లో మీరు పోలీస్ అధికారులని అప్రమత్తం చేయండి అని చెప్పండి, అక్కడ ఉన్నటువంటి అధికారులకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి నిన్నే మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం అంతా కూడా కలిసి విన్నవించాం. కానీ ఎక్కడా కూడా ఏమాత్రం కూడా వెరవకుండా పోలీసులు పూర్తిగా తిరుపతిలో ఇతర ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో పూర్తిగా అధికార పార్టీకి ఒత్తాసు పలికి, అధికార పార్టీ కౌన్సిలర్లకి కవచంలాగా మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, మేయరు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా బస్సులో వెళ్తూ ఉంటే 300 మంది కిరాయి మూకలు, రౌడీలు, జనసేన తెలుగుదేశం నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకుని వారి మీద దాడి చేస్తే, దౌర్జన్యం చేస్తే అక్కడ పోలీస్ యంత్రాంగం అంతా కూడా కళ్ళప్పగిచ్చి చూస్తుంది. మేము ముందుగా చెప్పినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. తిరుపతిలో దారుణాలకి ఈ ప్రభుత్వం ఒడిగట్టింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పచ్చు. పోలీసుల యొక్క వైఫల్యం మూలంగా అక్కడ కొంతమంది చనిపోతే అదే చోట మళ్ళీ ఈ దాడులేంటి, దమనకాండ ఏంటి, ఈ దౌర్జన్యం ఏంటి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతాం. మంత్రివర్యులు పార్సారథి గారు ఒక 8 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను తీసుకుపోయారు. ఎక్కడికక్కడ కొనుగోలు చేయటము, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడము, ప్రలోభాలు పెట్టడము, దౌర్జన్యం చేయడము, ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా కూటమి యొక్క ప్రజాస్వామ్యంలో మేము ఉన్నాము అని చెప్పుకోవడానికి కూటమి ప్రభుత్వం శరాఘాతంగా మారిపోయింది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్పచ్చు. భయం ఎందుకు మీకు? ఎవరైనా శాసనసభ ఎన్నికల్లో అబ్సల్యూట్ మెజార్టీగా ఉండి చిన్న చిన్న ఎన్నికలకి ఇంత పెద్ద ఎత్తున భయపడుతున్నారనంటే మీకు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి చూసి ఏ క్షణమైనా సరే మీకు ఆయన అంటే భయం పుట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే మనకి ప్రమాదం అని చెప్పి భావించి ఇలాంటి దౌర్జన్యాలకు దిగుతున్నారు. మీకు కాన్ఫిడెన్స్ లేదు, మీ ప్రభుత్వానికి స్థిరత్వం లేదు. మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎన్నికలైనా మరుసటి రోజు నుంచే భయపడతా ఉన్నది అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే ఇలాంటి దౌర్జన్యాలు. ఇదేనా మీ ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎందుకుంది? ఆంధ్రప్రదేశ్లోన ఏ రకంగా విధ్వంసం సృష్టిస్తున్నారో కూటమి నాయకులు అన్నది మనం తిరుపతి నగరంలో చూడొచ్చు. ఇప్పుడు చూడండి, వీళ్ళు విధ్వంసానికి వెళ్ళటము, బస్సుని ఏ రకంగా అద్దాలను పగలగొడుతున్నారు, ఏ రకంగా 7 కార్పొరేటర్లని బస్సులో నుంచి బయటికి లాగి లేడీ కార్పొరేటర్లను కూడా చూడకున్నా, వాళ్ళకి దెబ్బలు తగులుతున్నాయనన్నా చూడకున్నా విధ్వంసం సృష్టించి ఈరోజు 7 మంది కార్పొరేటర్లని ఎత్తుకుపోవడం జరిగింది. వాళ్ళకి కోరం లేకపోయినా గానీ ఎలక్షన్ కావాలి, మాకు ఎలక్షన్ కావాలి అని అంటే ఎలక్షన్ పెట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మేయర్ గారి, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, కార్పొరేటర్లు అందరూ తిరుపతి కార్పొరేషన్లోకి వెళ్తుంటే అక్కడ ఎస్పీ గారు ఉంటుండగానే ఎస్పీ గారి సమక్షంలోనే ఈరోజు ఇంత విధ్వంసకాండం సృష్టిస్తున్నారు అని అంటే వెంకటేశ్వర స్వామి చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఏ మాత్రం వాళ్ళకి భయం లేకుండా అసలు యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఏమవుతుంది? నిన్న ఎలక్షన్ కమిషన్కి మా పెద్దలందరూ, నాయకులందరూ వచ్చి మా కార్పొరేటర్లకు భద్రత కావాలి అని నిన్న కూడా మేము మీడియా మిత్రులకు కూడా తెలియచేయడం జరిగింది. ఇంత గట్టిగా మేము ఫాలో చేస్తున్నా కానీ నిమ్మక నీరెత్తినట్టు ఈరోజు పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ ఉంది. పూర్తి స్థాయిలో కూటమి నాయకులకి, తెలుగుదేశం పార్టీకి ఒత్తసు పలికి ఈరోజు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ఈ రకమైన విధ్వంసకాండ ఏనాడు చూడలేదు. ప్రజలు గమనిస్తున్నారు. కొంచెం అయినా వాళ్ళకి ఏ మాత్రం సిగ్గు ఉన్నా ఇలాంటి పనులకి మాత్రం వెళ్ళరు. నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా సయ్యద్ తహసీన్ ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థి తహసీన్కి 41 ఓట్లు, వైసీపీకి 12 ఓట్లు వచ్చాయి. దీంతో సయ్యద్ తహసీన్ నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ కార్తిక్ ప్రకటించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ తహసీన్కు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి అభినందనలు తెలిపారు. 2 క్యాండిడేట్స్ అనేవి నమోదు చేసుకోవడం జరిగింది. క్యాండిడేట్ షేక్ కరీముల్లా is the candidate with the proposer Boppalla Srinivas Rao and Veluru Uma Mahesh as a seconder. Saeed Tahseen is the candidate
with Karanam Manuja as proposer and Kartam Pratap Reddy as the seconder. In a guidelines ప్రకారం హ్యాండ్ రైజింగ్ ద్వారా అనౌన్స్ చేసిన క్యాండిడేట్ ఈ మద్దతు తెలుపుతున్న వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజింగ్ ద్వారా ఈ మద్దతు తెలుపవచ్చు. ఫస్ట్ we are going by alphabetical order. Sheikh Karimullah, candidate wise we will be reading out the number of votes polled. Sheikh Karimullah candidate ki total ga 12 votes through hand raise poll ayi. Saeed Tahsin ane candidate ki total votes polled 41. Highest number of votes secure చేసుకున్న Saeed Tahsin ane candidate is declared to be elected as deputy governor. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గొల్లపల్లి మండలం చెల్వకూడూరు వద్ద కారు బైక్ ఢీకొన్న ఘటనలో ఎస్ఐ శ్వేతతో పాటు మరొకరు మృతి చెందారు. ఎస్ఐ శ్వేత డ్రైవ్ చేస్తున్న కారు తొలుత బైకు, ఆ తర్వాత చెట్టును బలంగా ఢీకొట్టింది. ఆర్నకొండ నుంచి జగిత్యాల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమె మృతదేహాన్ని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శ్వేత విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె కోరుట్ల, వెలగటూరు, కర్లాపూర్, పెగడపల్లిలో ఎస్ఐగా పనిచేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. హైవేలతో రాష్ట్ర రహదారులు అనుసంధానం. 3500 కిలోమీటర్ల రహదారులకు ప్రణాళిక సిద్ధం చేశామన్న R&B మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. మున్సిపల్ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచక పర్వం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి యథేచ్ఛ పాత్ర వేశారంటూ మాజీ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కడప జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు ఆదేశాలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.